ఇండియా ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో పాకిస్తాన్ ని అటాక్ చేసింది. అసలు ఈ అటాక్ కి ఆపరేషన్ సింధూర్ అనే పేరును ఎందుకు పెట్టారో తెలుసా? సింధూర్ అనేది హిందూ సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన భాగం. ఆడవాళ్లు నుదుటి మీద బొట్టుని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఒక అమ్మాయి నుదుటి మీద సింధూరం పెట్టుకుని ఉంది అంటే దాని అర్థం తనకు పెళ్లయిందని, తను తన భర్తతో ఉంది అని. ఉగ్రవాదులు కాశ్మీర్ లో ఎవరి మీద పడితే వాళ్ళ మీద దాడి చేయలేదు. కేవలం ఒక కుటుంబం లేదా జంటలుగా ఉన్న వాళ్ళ దగ్గరకు వచ్చి నువ్వు హిందువా అని అడిగి, హిందువు అయితే మగవాళ్లను మాత్రం చంపేసి ఆడవాళ్ల నుదుటి బొట్టుని చెరిపేశారు. ఈ రోజు అదే ఆడవాళ్ల నుదుటి మీద ఉండే బొట్టు ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదుల నుదుటి మీద రక్త సింధూరం అయ్యింది. ఇప్పటికే ఇండియా మెరుపుదాడితో సుమారు 100కి పైగా ఉగ్రవాదులు చనిపోయారు. కాశ్మీర్ ఉగ్రదాడిలో తమ భర్తలను కోల్పోయిన మహిళలకు ప్రతీకారానికి చిహ్నంగా మోదీ గారు ఆపరేషన్ సింధూర్ ని మొదలు పెట్టారు. ఆపరేషన్ సింధూర్ కోసం యుద్ధానికి వెళ్లే సైనికులకు ఆడవాళ్లు నుదుటి మీద వీర తిలకాన్ని దిద్ది పంపించారు. ఈ యుద్ధంలో మనమే గెలవాలి. అందరూ జై హింద్ అని కమెంట్ చేయండి.